ఈరోజు బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షులు కొలిపాక రాజు గారి అధ్యక్షతన మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బెజ్జంకి మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొమ్మ జయశ్రీ గారు రైతుల సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. బెజ్జంకి మండల శాఖ నుండి ఈరోజు మేమందరం కూడా బెజ్జంకి మండల ఎంఆర్ఓని కలవడానికి రావడం జరిగింది. వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మధ్యలో కురిసిన అకాల వర్షం వల్ల నీటి విడుదల సరిగా లేనందువల్ల నష్టపోయిన పంట నష్టపోయిన రైతులకు మద్దతుగా మేమందరం ఇవాళ రావడం జరిగింది. ఒక 6-7 డిమాండ్లు కూడా మేము చేస్తున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది. పంటలు నష్టపోయినాయని తెలిసినాక కూడా వారి రియాక్షన్ అనేది ఏమీ లేదు. వారిని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు మీరు 10,000 అని ప్రకటించడం జరిగింది. చేసిన రైతులకు మద్దతుగా ఇకపోతే 2 లక్షల రుణమాఫీ అని చెప్పడం జరిగింది. దాని గురించి అసలు మాట ఎత్తేవాళ్ళు లేదు. రుణమాఫీ లేదు. ఇటు పాత రుణం ప్రభుత్వం ఉండింది, టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ముంచిపోయింది. ఇప్పుడేమో ఇక్కడ వీళ్ళు పట్టించుకునే నాతుడు లేడు రైతుల గురించి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్, ఈ 6 డిమాండ్లను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. వెంటనే వీళ్ళని బోనస్ కానివ్వండి, మద్దతు ధర కానివ్వండి, ఈ 2 లక్షల రుణమాఫీ కానివ్వండి, ఇమ్మీడియట్ గా చేస్తేనే వాళ్ళకు ఒక ఊపిరి పీల్చుకోవడం అన్నది జరుగుతుంది. కాబట్టి రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ మరియు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంటు ఆధ్వర్యంలో పార్లమెంటు పరిధిలో రేపు ధర్నా కూడా వారు పొద్దున 10 గంటల నుండి 1 గంట వరకు కలెక్టరేట్ లో చేయబోతున్నారు. వారికి మద్దతుగా పార్టీ తరఫున మేమందరం కూడా బీజేపీ మండల శాఖ నుండి మేమందరం కూడా ఇక్కడ ఈ రోజు ఎంఆర్ఓని కలవడానికి రావడం జరిగింది.